హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రోజా మంచి కంటి వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి చిన్న పాత్ర తీసుకున్నాను. చిన్న లాంటి గిన్నె తీసేసుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసేసానండి. ఇవి మంచిగా చిటపటలు ఆడించాలి. ఇలా చేసుకుంటే వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 15 నుంచి 20 వెల్లుల్లి పొట్టు తీసేసి కచ్చపక్కగా దంచి దీంట్లో వేసుకోవాలన్నమాట. చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కనే దించేసి చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇలా వెల్లుల్లి కారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కారం కారంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ వెల్లుల్లి కారం తింటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందు ఉంటుంది రోజా మంచి కంటి. థ్యాంక్ యూ.